హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ప్రో కబడ్డీ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 53 అండ్ 54th మ్యాచ్. 53 మ్యాచ్ వచ్చేసి తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీఓ దబయ్య అండ్ 54th మ్యాచ్ వచ్చేసి యుముంబా వర్సెస్ తమిళ్ తలవర్స్. మనం తెలుగు టైటన్స్ వర్సెస్ యూపీఓ మ్యాచ్ గురించి అయితే నిజంగా చాలా మాట్లాడుకోవాలి భయ్య. ఎందుకనంటే తెలుగు టైటన్స్ ప్లేయర్స్ చాలా మిస్టేక్స్ చేసారు ఇవాళ. అసలు మనకు పవన్ కుమార్ శరావత్ కి ఇంజురీ కారణమైన తెలుగు టైటన్స్ ఓటమికి, తెలుగు టైటన్స్ డిఫెండర్స్ చేసిన మిస్టేక్స్ అయినా తెలుగు టైటన్స్ ఓటమికి కారణం. వీటి గురించి మనం ఆడుకుందాం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తెలుగు టైటన్స్ యూపీఓదకి ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్ తోటి యూపీఓద గెలిచిందనంటే 6 పాయింట్స్ లీడ్ తోని యూపీఓద అయితే ఈ మ్యాచ్ విన్ అయింది. యూపీఓదకి ఆల్మోస్ట్ 40 పాయింట్స్ ఉంటే మనకి 34 పాయింట్స్ ఉన్నాయి. 6 పాయింట్స్ లీడ్ తోని యూపీఓద విన్ అయింది. మరి సమ్మర్ కనుక చూసుకుంటే భయ్య మనకి యూపీఓదకి వచ్చేసి 24 రేట్ పాయింట్స్ ఉంటాయి, తెలుగు టైటన్స్ కి 23 రేట్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే యూపీఓదకి 10 ట్యాకిల్స్ పాయింట్స్ ఉంటాయి, తెలుగు టైటన్స్ కి 7 ట్యాకిల్స్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే యూపీఓదకి 4 ఆల్అౌట్ పాయింట్స్ ఉన్నాయి, తెలుగు టైటన్స్ కి ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. అంటే 2 టైమ్స్ తెలుగు టైటన్స్ ఆల్అౌట్ అయింది. అండ్ సూపర్ రీడ్ చూసుకుంటే తెలుగు టైటన్స్ కి ఒక సూపర్ రీడ్ ఉన్నది, యూపీఓదకి ఒక సూపర్ రీడ్ ఉన్నది. ఆ సూపర్ రీడ్ లేదనంటే మనకు విజయమాలకి 4 రేట్ పాయింట్స్ తీసుకొచ్చిండు ఒకటిసారి, అండ్ వాళ్ళకి 5 రేట్ పాయింట్స్ పోయినాయి. అని అంటే ఆల్అౌట్ అయిపోయారు, వీళ్ళు అవుట్ అయిపోయారు, వాళ్ళు అవుట్ అయిపోయారు. 5 రేట్ పాయింట్స్ తీసుకొచ్చిండు సూపర్ రేట్. అండ్ ఎక్స్ట్రా పాయింట్లు కనుక చూసుకుంటే వాళ్ళకు ఒకటి ఉంది, మనకు ఒకటి ఉన్నది. మరి ఎక్కడ భయ్యా మొత్తం మ్యాచ్ మొత్తం మనకు చేజారిపోయింది అని అంటే డిఫెండింగ్ లోనే భయ్యా. డిఫెండింగ్ అయితే చాలా ఎర్రర్స్ చేసిర్రు, చాలా అంటే చాలా ఎర్రర్స్ చేసిర్రు తెలుసా. ఆపోజిట్ నుంచి రైడరు మన కోర్టులోకి వచ్చినప్పుడు కొంచెం పేషెన్స్ తో ఉండాలి మనం. డూఆర్డై రైడ్ లో వాళ్ళు వచ్చినప్పుడు నువ్వే పోయి పాయింట్ ఇస్తా, నువ్వే పోయి టచ్ చేస్తా, అప్పుడే నేను పట్టుకుంటా అని అంటే ఎట్లయితే చెప్పు. డూఆర్డై సిచ్యువేషన్ లో రైడర్ వచ్చినప్పుడు, ఆపోజిట్ రైడర్ వచ్చినప్పుడు ఆయన మీద ప్రెజర్ ఉంటుంది. మనం ప్రెజర్ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు ఆడ. మనోళ్ళే ప్రెజర్ ఫీల్ అయ్యి మనమే అవుట్ అయిపోతామేమో డూఆర్డై రైడ్ లో అన్నట్టు ఆడిరు తెలుసా డిఫెండర్స్ అయితే. నిజంగా ఎస్పెషల్లీ సాగర్ కానీ కిషన్దుల్ కానీ అసలు నిజంగా డొల్ల ఈ మ్యాచ్ లో అసలు ఏం ఆడలేదు నిజంగా. అసలు కనీసం మైండ్ గేమ్ కూడా ఆడలేదు. కనీసం మైండ్ గేమ్ ఆడుంటే మాత్రం గెలుస్తుండే మనం. మనం సూపర్ టైకిల్ చేసే సిచ్యువేషన్ లో ఈజీగా పాయింట్లు ఇచ్చేసారు వాళ్ళకి. వాళ్ళు 24 రేట్ పాయింట్స్ చేసారు యూపీఓద మొత్తం అని అంటే నాకు తెలిసి చాలా ఈజీగా మనమే ఇచ్చేసినాం వాళ్ళకి పాయింట్స్ తెలుసా. ఒకసారి ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం అయ్యా. యూపీఓద నుంచి వచ్చేసి భవానీ రాజ్పుత్ 12 రేట్ పాయింట్స్ చేసిండు. అండ్ భరత్ వచ్చేసి 11 రేట్ పాయింట్స్ చేసిండు. భవానీ రాజ్పుత్ ఎక్కడ చేసిండు అంటే 5 పాయింట్స్ తీసుకొచ్చిండు, సూపర్ రేట్ చేసిండు, ఆల్అౌట్ చేసిండు మనల్ని. అప్పటి నుంచి మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది వాళ్ళకే. ఇంకా లాస్ట్ కన్నా కనీసం 7 పాయింట్స్ మార్జిన్ తోని గెలుస్తుందేమో అని అనుకున్నాము. దాని తర్వాత మళ్ళీ మనలో ఈజీగా పాయింట్లు ఇవ్వడం వల్ల మళ్ళీ గెలవదేమో అని అనుకున్నాము. కానీ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ 7 పాయింట్స్ లీడ్ కంటే తక్కువనే గెలిచింది, 6 పాయింట్స్ లీడ్ తోని గెలిచింది. ఎందుకంటే 7 పాయింట్స్ కింద, 7 పాయింట్స్ బిలో మన మ్యాచ్ కనుక ఓడిపోయి ఉంటే మనకు కూడా కొన్ని పాయింట్స్ వస్తాయి కాబట్టి దాని గురించి అయినా ఆడారు కనీసం లాస్ట్. అసలు నిజంగా పవన్ కుమార్ శరావత్ లేని లోటు అయితే కనిపించింది భయ్య. మన తెలుగు టైటన్స్ నుంచి ఎవరు భయ్య మంచిగా ఆడిందని అంటే విజయ్ మాలిక్ అయితే 15 రేట్ పాయింట్స్ చేసింది భయ్య. విజయ్ మాలిక్ అయితే 4 రేట్ పాయింట్స్, 4 సూపర్ రేట్ చేసింది అని అంటే 4 పాయింట్స్ సూపర్ రేట్ చేసిండు ఒకటి. అది మాత్రం అక్కడ మ్యాచ్ టర్నింగ్ అనుకున్నాం నేనైతే. ఎందుకంటే మనం ఆపదలో ఉన్నప్పుడు అయితే ఆదుకున్నాడు భయ్య విజయ్ మాలిక్ అక్కడి నుంచి. కానీ భారం మొత్తం విజయ్ మాలిక్ మీదే పడ్డది. ఎందుకు? పవన్ కుమార్ శరావత్ లేడు, ఇంజూర్ అయ్యిండు, వెళ్ళిపోయిండు. ఆల్మోస్ట్ పవన్ కుమార్ శరావత్ ఎన్ని పాయింట్స్ చేసిండు? 4 పాయింట్స్ చేసిండు స్టార్టింగ్ లోనే. 4 పాయింట్స్ చేసిండు, దాని తర్వాత ఇంజూర్ అయ్యిండు, మ్యాట్ బయట కూర్చున్నాడు. మరి ఇంకోరి మీద ఉన్నది భారం మొత్తం విజయ్ మాలిక్ మీద, ఆశిష్ నర్వాల్ మీద. ఆశిష్ నర్వాల్ కూడా ఈ మ్యాచ్ లో ఏం ఆడలేడు, ఓన్లీ విజయ్ మాలిక్ ఒకడే మంచిగా ఆడిండు భయ్య ఈ మ్యాచ్ లో మాత్రం. అందుకే మనకైతే ఓటమి అయితే అయ్యింది ఈ మ్యాచ్ లో. మనకు కంటిన్యూగా 4 మ్యాచ్లు గెలిచిన తర్వాత ఈ మ్యాచ్ అయితే ఓడిపోయినాం భయ్య. చాలా డిసప్పాయింట్మెంట్. అండ్ ఈ మిస్టేక్స్ నెక్స్ట్ మ్యాచ్ లో చేయకుండా మంచిగా ఆడాలి, మంచిగా ఆడి మళ్ళీ మనకు విజయం అందించాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. పవన్ కుమార్ శరావత్ అయితే ఈ మ్యాచ్ అయితే ఆడలేడు, నెక్స్ట్ మ్యాచ్ లో ఆడాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఇంజూరీ అయితే అంత పెద్దగా అయినట్టయితే ఏం అనిపించలేదు. ఈ మ్యాచ్ అయితే ఆడలేడు, నెక్స్ట్ మ్యాచ్ లో అయితే ఆడతాడని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బట్ ఎనీవేస్ తెలుగు టైటన్స్ ఓడిపోవడం అయితే నిజంగా చాలా డిసప్పాయింట్మెంట్ మనకి. నెక్స్ట్ మ్యాచ్ లో అయితే గెలవాలి. కంగ్రాచులేషన్స్ టు యూపీఓదా, ఓకేనా. అండ్ సెకండ్ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుంటే భయ్య, అసలు యుముంబా వర్సెస్ తమిళ్ తలైవర్స్. యుముంబాలో అయితే మంజిత్ కానీ, అజిత్ చౌహాన్ కానీ జబర్దస్త్ ఆడారు.
మరి తమిళ తెలవాస్ నుంచి సచిన్ కానీ, నరేందర్ కండోల కానీ, డొల్లా ఏమీ లేదు అసలు. మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం కదా, సమ్మరీ గురించి కానీ, ప్లేయర్ పర్ఫార్మెన్స్ గురించి కానీ మనం మాట్లాడుకుందాం ఒకసారి. యూముంబాకి వచ్చేసి 35 పాయింట్స్ ఉంటాయి. తమిళ తెలవాస్ కి 32 పాయింట్స్ ఉన్నాయి భయ. ఆల్మోస్ట్ 3 పాయింట్స్ లీడ్ తోటి మనకు యూముంబా అయితే విన్ అయింది. తగ్గపరే నడిచింది మ్యాచ్ అయితే, కానీ తమిళ తెలవాస్ అయితే గెలిచేది ఉండే. ఎందుకంటే సచిన్ కానీ, నరేందర్ కొండలో కానీ మంచిగా ఆడితే గెలుస్తుండే. ఒకసారి సమ్మరీ చూసుకుందాం మనము. అండ్ యూముంబాకి వచ్చేసి 17 రేట్ పాయింట్స్ ఉన్నాయి. తమిళ తెలవాస్కి వచ్చేసి 18 రేట్ పాయింట్స్ ఉన్నాయి భయ్య. అండ్ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే 11 ట్యాకిల్స్ పాయింట్స్ వచ్చేసి తమిళ తెలవాస్కే ఉన్నాయి. 10 ట్యాకిల్స్ పాయింట్స్ వచ్చేసి యూముంబాకు ఉన్నాయి. ఆల్అౌట్స్ చూసుకుంటే వీళ్ళకి 2 ఉన్నాయి, వీళ్ళకి 2 ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా చూసుకుంటే తమిళ తెలవాస్కి ఒక్కటి ఉంటే యూముంబాకి 6 ఎక్స్ట్రాస్ ఉన్నాయి. ఇక్కడనే మ్యాచ్ మొత్తం పోయింది. రీడింగ్ లో తమిళ తెలవాసే ఉన్నది లీడ్ లో, ట్యాకిల్స్ లో తమిళ తెలవాసే లీడ్ లో ఉన్నది. మ్యాచ్ మొత్తం పోయింది ఎక్స్ట్రా పాయింట్లలోనే. మరి మనం ప్లేయర్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే యూముంబా నుంచి అయితే అజిత్ చౌహాన్ సూపర్ 10 చేసిండు. అజిత్ చౌహాన్ 8 రేట్ పాయింట్స్ చేసిండు. జబర్దస్త్ ఆడిండు. జాఫర్ ధనేష్ 3 ట్యాకిల్స్ పాయింట్స్ చేసిండు. మంచిగా ఆడిండు జాఫర్ ధనేష్ చూడంగా. మరి మనకు తమిళ తెలవాస్ నుంచి నిజంగా సచిన్ నుంచి కానీ, నరేందర్ ఖండోలా నుంచి కానీ మస్తు ఎక్స్పెక్ట్ చేసినామా. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకనంటే వీళ్ళిద్దరు తమిళ తెలవాస్ నడిపించేది వీళ్ళిద్దరే కాబట్టి. కానీ వీళ్ళిద్దరు ఏం ఆడలే. 4 పాయింట్స్ సచిన్ చేస్తే 3 పాయింట్స్ నరేందర్ ఖండోలే చేసిండు. ఇంకేటికే గెలుస్తుంది మ్యాచ్? గెలవదు కదా. మరి ఎవరు భయ మంచిగా ఆడిరు అని అంటే సోఫంగి, డెబ్యూటెంట్ ప్లేయర్. నిజంగా సోఫంగి అయితే ఆల్మోస్ట్ 11 పాయింట్స్ చేసిండు. జబర్దస్త్ ఆడిండు సోఫంగి అయితే. బట్ తమిళ తెలవాస్ చాలా మిస్టేక్స్ చేసారు భయ్య ఈ మ్యాచ్ లో. డిఫెండింగ్ లో కానీ, రీడింగ్ లో కానీ అయితే మిస్టేక్స్ చేసిర్రు. ఆ మిస్టేక్స్ అన్ని వాళ్ళు తెలుసుకొని నెక్స్ట్ మ్యాచ్ లో మంచిగా ఆడాలి, మంచిగా ఆడి విజయం అందుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ యూముంబా అయితే నిజంగా తోపు లేక ఆడారు ఈ మ్యాచ్ లో మాత్రం. అండ్ కంగ్రాచులేషన్స్ టు యూముంబా, జబర్దస్త్ ఆడారు. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ఇట్లనే ఆడాలి, ఇట్లనే విన్నింగ్ కూడా అందుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి భయ్య. అందరు చూస్తారు కానీ లైక్ అయితే చేస్తలేరు. లైక్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం.